ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో సింహాచలంలో చందనోత్సవం ఎలా చేస్తారు, చందన ప్రసాద ఫలితాల గురించి తెలుసుకుందాము. శ్రీ వరాహ నరసింహస్వామి ప్రహ్లాద వరదుడు. కేవలం ప్రహ్లాదుని రక్షించి ప్రహ్లాద భద్రంతే ప్రితోహం అంటూ తృప్తిగా ప్రహ్లాదుని కోరిక మేరకు లక్ష్మీ వరాహ నరసింహ స్వరూపుడిగా నిలిచిన భక్తి సులభుడు. విశాఖపట్నంలో గల శ్రీ సింహగిరి అనే సింహాచల క్షేత్రంలో వెలసి ఉన్నారు. శ్రీ లక్ష్మీ వరాహ నరసింహుడు వైశాఖ శుక్ల తదియ అక్షయ తృతీయగా చెప్పబడింది. స్వామికి సంవత్సర కాలంగా ఉన్న చందనపు పూతనంతటినీ జాగ్రత్తగా వేరుచేసి యథావిధిగా అర్చనాదులన్నీ జరిపి కొన్ని గంటలు మాత్రమే నిజరూప దర్శనం భక్తులకు కల్పించడము ఆనాటి ప్రత్యేకత. ఎక్కడెక్కడి నుంచో ఎంతెంత దూరం నుంచో చందనం మొక్కుకొని కోరికలు తీర్చుకున్న భక్తులు రావడము, చందనం సమర్పించడము, స్వామి శరీరం నుండి తీసిన గంధాన్ని ప్రసాదంగా స్వీకరించడము ఆనాటి ప్రత్యేకత. వైశాఖ శుక్ల తృతీయ నాడు కృష్ణుడికి చందనలేపం ఇచ్చిన విష్ణు సాలోక్యం కలుగుతోంది. ఈరోజు చేసే జప, తప, హోమ తర్పణాదులు అక్షయమై పుణ్య ఫలితాలనిస్తాయి. విష్ణుమూర్తి అవతారాల్లో ఒకటైన నరసింహమూర్తికి అనేక ఆలయాలు ఉన్నాయి. కానీ దేశంలో మరెక్కడా లేని విధంగా సింహాచలంలో కొలువు తీరిన అప్పన్న స్వామికి ఏటా చందనోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు. దీనికి కారణం లేకపోలేదు. ప్రహ్లాదుడి కోరిక మేరకు హిరణ్యాక్షుని వధించిన వరాహ అవతారము, హిరణ్యకశిపుని సంహరించిన నరసింహ అవతారము రెండు ఉగ్ర రూపాలే. ఈ రెండు అవతారాల సమ్మిళితమై ఏక విగ్రహంగా ఏర్పడిన స్వామిని శాంతింపజేయడానికి ఆయనను చందన లేపనంతో సేవిస్తారని పురాణాలు పేర్కొంటున్నాయి. అంతేకాదు, పురూరవ చక్రవర్తి నరసింహస్వామిని మొదటిసారిగా దర్శించింది అక్షయ తృతీయ నాడు. అందుకే ఆనాటి నుంచి ప్రతి అక్షయ తృతీయ నాడు స్వామి మీద ఉన్న చందనాన్ని తొలగించి నిజరూప దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారని స్థల పురాణం తెలియజేస్తుంది. సింహారి అప్పన్నకు చందనోత్సవం ఎలా చేస్తారో తెలుసుకుందాం. నిజానికి అక్షయ తృతీయకు వారం రోజుల ముందు నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించి చందనాన్ని రంగరించే ప్రక్రియను మొదలు పెడతారు. దేవాలయంలోని బేడ మండపం దీనికి వేదిక అవుతుంది. రంగరించిన చందనానికి 60 రకాల వనమూలికలు, సుగంధ ద్రవ్యాలను కలిపి స్వామికి చందనలేపాన్ని తయారు చేస్తారు. అక్షయ తృతీయకు ముందు రోజు బంగారు గొడ్డలతో స్వామి మీద ఉన్న చందనాన్ని అర్చక స్వాములు తొలగిస్తారు. అనంతరము వేద మంత్రాల నడుమ గంగధార నుంచి తెచ్చిన జలాలతో సహస్ర ఘంటాభిషేకాన్ని నిర్వహిస్తారు. ఆ తర్వాత స్వామి నిజరూపాన్ని చూసేందుకు భక్తులను అనుమతిస్తారు. సాయంత్రం మళ్ళీ చందనపూత పూస్తారు. దీంతో ఈ యాత్ర ముగుస్తుంది. సింహాచలంలోని వరాహ లక్ష్మీ నరసింహస్వామికి సమర్పించే చందనానికి ఎంతో విశిష్టత ఉంది. నిత్యం చందన రూపుడే సాక్షాత్కరించే స్వామికి 4 విడతలుగా చందనాన్ని పూస్తారు. దీన్ని తమిళనాడు, కేరళ నుంచి కొనుగోలు చేస్తారు. మొదట అక్షయ తృతీయ నాడు 3 మడుగుల చందనాన్ని సమర్పిస్తారు. ఆ తర్వాత వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ పౌర్ణమి రోజుల్లో 3 విడతలుగా 9 మణుగుల చందనాన్ని పూస్తారు. మొత్తంగా స్వామికి సుమారు 500 కిలోల చందనాన్ని సమర్పిస్తారు. చందనయాత్ర పూర్తయిన మరుసటి రోజు నుంచే గంధాన్ని ప్రసాదంగా పంపిణీ చేస్తారు. ఏడాది పొడవునా స్వామి విగ్రహం మీద ఉన్న చందనాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ చందనాన్ని నీటిలో కలుపుకొని సేవిస్తే వ్యాధులు నయమవుతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఈ ప్రసాదాన్ని పొందడానికి భక్తులు కిలోమీటర్ల మేర బారులు తీరుతారు.